హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. అయితే విషయానికి వస్తే మహాభారతంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఒకసారి మహాబలుడైన భీముడు మరియు రాక్షసుల రాజు అయిన హిడంబాసురుడికి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద వృక్షాన్ని ఆయన చేతులతో ఇలా పీకి ఇలా హారిజెంటల్గా పీకి అదే వృక్షాన్ని లేపి ఆయన పైన వెపన్గా వాడతాడు. హిడంబాసురుడి పైన విసిరేస్తాడు. అలా విసిరేసి ఆ డ్యూయల్ ఫైట్లో భీముడు గెలుస్తాడు. ఫైన్. ఎనీహౌ ఇది ఒక జస్ట్ యాక్షన్ కాదండి, ఇది ఒక ఫిజికల్ యాక్షన్. దీంట్లో టార్క్ ఉంది. ఫైన్. సో మనం ఏదైనా ఒక చెట్టుని లాగాలంటే, పీకాలంటే, పెకిలించాలంటే మీరు ఇలా అప్లై చేస్తే కుదరదు. వర్టికల్గా లాగితే కుదరదు. ఎందుకంటే దాని రూట్స్ భూమిలో చాలా బలంగా ఉంటాయి కదా. మనం ఏదైనా చెట్టుని పైకి పీకాలంటే, పెకిలించాలంటే హారిజెంటల్గా ఫోర్స్ ఇలా అప్లై చేయాలి. ఫైన్. సో దీనికంటూ ఒక రేడియస్లో అనుకుంటే మనం ఇలా హారిజెంటల్గా అప్లై చేస్తే అక్కడ టార్క్ కాన్సెప్ట్ వస్తుంది. ఫైన్. సో ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఫైన్. దాని తర్వాత దానిపైన క్వశ్చన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటండి? టార్క్ అండి. ఎందుకంటే దాన్ని అలా మొక్కని ఇలా లాగుతున్నాడుగా, వృక్షాన్ని, మొక్కని కాదు, వృక్షాన్ని ఇలా లాగుతున్నాడు. సో సెరీస్ సమ్ రొటేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో రొటేషనల్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫోర్స్ అనేది ఉంటుంది. టార్క్ అంటే ఇట్ ఇస్ ద రొటేషనల్ ఫోర్స్ కదా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్, ఆర్ క్రాస్ ఎఫ్ అండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫార్ములా, వాట్ ఈస్ ద టార్క్? టార్క్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ద రొటేషనల్ ఫోర్స్ అప్లైడ్ టు ఎన్ ఆబ్జెక్ట్. సో మనం ఎక్కడ గమనించవచ్చు? మనం ఇక్కడ ఇలా డోర్ తిప్పేటప్పుడు అక్కడ టార్క్ ఉంటుంది. ఫైన్. సో ఫార్ములా ఏంటండి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అండి. ఆర్ ఈజ్ అ రేడియస్, ఎఫ్ ఈజ్ అ అప్లైడ్ ఫోర్స్. సో మీరు మ్యాగ్నిట్యూడ్ రాస్తే ఆర్ ఇంటూ ఎఫ్ ఇంటూ సైన్ థీటా అండి, క్రాస్ ప్రొడక్ట్. ఫైన్. ఇది టార్క్ అండి, అది టార్క్ డెఫినేషన్. ఫైన్. సో ఇప్పుడు మనము ముందు చెప్పుకున్న ఆ ఎగ్జాంపుల్ పైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్. డ్యూరింగ్ హిస్ ఫారెస్ట్ ఎక్స్ప్లాయిట్స్ ద భీమా అప్రూట్స్ ఎ మ్యాసివ్ ట్రీ అండ్ హర్ల్స్ ఇట్ అసైడ్ లైక్ ఎ వెపన్. Okay, model the tree as a rigid vertical trunk of length 6 meters and the mass 500 kg, initially at a rest and embedded in a ground. To uproot it, the bima applies the horizontal force at a height of 1.5 meters above the ground, just sufficient to start rotating, okay, the tree about its base. Assume that resisting torque due to the roots and the soil is equivalent to the maximum resisting moment of 1.2 into 10 to the power of 4 Newton meter. Neglect the tree's own weight, torque, at the instant of uprooting and take G is equal to 9.8 meters per second square. Using the concept of the torque balance, determine the minimum force bima must apply to uproot the tree and fine. So ఆ వృక్షం, భారీ వృక్షం, ఇక్కడ దాని రూట్స్ భూమిలో ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కొద్దిగా రెస్టింగ్ టార్క్ అనేది ఉంది దానికి అక్కడ. ఫైన్. సో దానికన్నా ఈక్వలెంట్గా కొద్దిగా ఎక్కువ అప్లై చేస్తే దాన్ని అలా మనం మూవ్ చేయగలుగుతాం. అది విషయం ఇక్కడ. సో ఏమన్నాడు ఇక్కడ? యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టార్క్ బ్యాలెన్స్ అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చూడండి ఇక్కడ. సో లెంత్ ఆఫ్ ద ట్రీ 6 meters, మాస్ ఆఫ్ ద ట్రీ ఇచ్చాడు. నాట్ రిక్వైర్డ్ సిన్స్ ద వెయిట్ ఆఫ్ ద టార్క్ ఈజ్ నెగ్లెక్టెడ్. క్వశ్చన్లో ఏమన్నాడు? ఆ వెయిట్ వల్ల వచ్చే టార్క్ని నెగ్లెక్ట్ చేయమని క్వశ్చన్లోనే చెప్పాడు. ఫైన్. సో హైట్ ఎట్ విచ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఎంత పైన అప్లై చేస్తున్నాడు భీముడిలా? 1.5 meters ఫ్రమ్ ద గ్రౌండ్. సో రెసిస్టింగ్ టార్క్ ఎంత అండి? 1.2 into 10 to the power of 4 Newton meter. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు. సో ఐడెంటిఫై ద ఫిజికల్ కండిషన్. అప్లైడ్ ఫోర్స్, అప్లైడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టింగ్ టార్క్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది కదా. ఫైన్. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తాను ఇక్కడ, అప్పుడే దాన్ని మూవ్ చేయగలుగుతాం. సో ద టార్క్ ప్రొడ్యూస్ బై ద బీమా హారిజెంటల్ ఫోర్స్ అబౌట్ ద బేస్. అప్లైడ్ టార్క్ ఎంత అండి? ఎఫ్ ఇంటూ హైట్ ఇక్కడ. ఫైన్. ఇలా మూస్తున్నాడు. ఫోర్స్ ఏమో ఇలా అప్లై చేస్తున్నాడు, ఇది మనం రేడియస్ అనుకోవచ్చు. జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ. ఫైన్. సో పర్పెండిక్యులర్గా అప్లై చేస్తున్నాడు ఎనీహౌ. సో ఎఫ్ ఇంటూ హెచ్ సైన్ టీటా అనుకుంటే అక్కడ టీటా 90 degrees అండి. ఫైన్. ఎందుకంటే ఇలా దాని వర్టికల్ ట్రంక్ ఉంది, ఇలా పర్పెండిక్యులర్గా హారిజెంటల్గా అప్లై చేస్తున్నాడు. సో యాంగిల్ ఎంత అండి? 90 degrees. సైన్ 90 is 0 ఎనీహౌ. ఎఫ్ ఇంటూ 15. సో ఇది అప్లైడ్ టార్క్ అండి. దేనికి అవ్వాలి? రెసిస్టింగ్ టార్క్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే దాని కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఉండాలి కదా. అప్పుడు మాత్రమే మనం చెట్టుని ఇలా మూవ్ చేయగలుగుతాం, అప్పుడు మాత్రమే దాన్ని అప్రూట్ చేయగలుగుతాం. సో అప్లై ద టార్క్ బ్యాలెన్స్
ఎఫ్ ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 10⁴ అది ఇచ్చాడు క్వశ్చన్లో రెసిస్టింగ్ టార్క్. సో అక్కడ నుంచి మనకు ఎంత ఫోర్స్ చేయాలో, ఎంత ఫోర్స్ అప్లై చేయాలో మనకు తెలుస్తుంది. 1.5 అటువైపు తీసుకెళ్ళండి. సో విల్ గోయింగ్ టు గెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 10⁻³ న్యూటన్స్. ఫైన్. సో అంటే విషయం ఏంటి, బీమా మస్ట్ అప్లై ఏ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ 8,000 న్యూటన్స్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 1.5 meters సో దట్ ద టర్నింగ్ ఎఫెక్ట్ just overcomes the resisting moment of the roots and the tree begins to rotate about its base. అదండి, అంత ఫోర్స్ అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే దీన్ని మనం అప్రూవ్ చేయగలుగుతాం, భీముడు అప్రూవ్ చేయగలుగుతాడు. ఎనీహౌ గైస్, మనం ఇక్కడ ఏం చేసాము, మనం ముందు చెప్పుకున్నట్టుగా మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని దానిపైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేసి దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేసాం. ఫైన్. సో ఇలా మన చదువుకున్న విషయాల్ని మనం అబ్జర్వ్ చేసే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పైన, మనం చదువుకున్న వాటిపైన, అబ్జర్వ్ చేసిన వాటిపైన అప్లై చేయాలి. అప్లై చేస్తే మన సబ్జెక్ట్ పెరుగుతుంది. ఫైన్. సో అప్పుడే మనం సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫైన్. సో ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ చదివితే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. ఫైన్. సో అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.